ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఒక చిన్న తప్పు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందా, లేదా ఒక చిన్న మంచి పని మన భవిష్యత్తును ప్రకాశిస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం దాగి ఉంది ఈ జాత కథలో. ఇది కేవలం కథ కాదు, జీవితం మారుస్తుంది. పూర్వం ఒక అందమైన అరణ్యంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ధర్మయ్య అనే ఒక సాధారణ మనిషి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ అతనికి ఒక మంచి గుణం ఉండేది. ఎవరైనా కష్టంలో ఉన్నా అతను సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు. ఒకరోజు గ్రామం దగ్గర ఉన్న అడవిలో ఒక వృద్ధుడు కూలిపోయాడు. అందరూ చూసి వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్లకు తమ పనులు ముఖ్యమయ్యాయి. కానీ ధర్మయ్య మాత్రం ఆగాడు. అతను ఆ వృద్ధుడిని తన భుజాలపై ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అతనికి ఆహారం పెట్టాడు, నీళ్లు ఇచ్చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వృద్ధుడు ఆరోగ్యంగా మారాడు. వెళ్లే ముందు అతను ధర్మయ్యను చూసి ఒక మాట అన్నాడు. నువ్వు చేసిన మంచి పనికి ఫలితం నీకు తప్పకుండా వస్తుంది, కానీ అది ఎప్పుడు ఎలా వస్తుందో నీకు తెలియదు. ధర్మయ్య నవ్వి సరే అన్నాడు. అతను ఎలాంటి ఆశతో సహాయం చేయలేదు. కాలం గడిచింది. ఒకరోజు ధర్మయ్య పని కోసం అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతను ఒక బంగారు నాణేల సంచి కనుక్కున్నాడు. అతన్ని మనసులో ఒకసారి ఆశ పుట్టింది. ఇది నా అదృష్టం అనుకున్నాడు. ఇంత డబ్బు ఉంటే నా జీవితం మారిపోతుంది అనుకున్నాడు. కానీ అదే సమయంలో అతనికి ఒక సందేహం వచ్చింది. ఈ డబ్బు ఎవరిదో? ఎవరో దీన్ని కోల్పోయి బాధపడుతుంటారు కదా. అతని మనసులో రెండు భావాలు పోరాడుతున్నాయి. ఒకటి లోభం, మరొకటి ధర్మం. అతనికి ఆ వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మంచి పని చేసిన వారికి ఫలితం తప్పకుండా వస్తుంది. ధర్మయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ డబ్బు నాది కాదు, దాన్ని తిరిగి ఇవ్వాలి. అతను గ్రామానికి వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పాడు. కొన్ని గంటల తర్వాత ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ నాణేలు తనవే అని చెప్పాడు. ధర్మయ్య ఆ సంచిని అతనికి ఇచ్చాడు. ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు దొరికినా తిరిగి ఇచ్చావు ఎందుకు అన్నాడు. ధర్మయ్య సమాధానం చాలా సాధారణంగా ఉంది. ఇది నా సొత్తు కాదు కాబట్టి. ధనవంతుడు అతన్ని నిజాయితీకి మెచ్చిపోయాడు. అతనికి కొంత డబ్బు బహుమతికి ఇచ్చాడు. అంతేకాదు, అతనికి పని కూడా ఇచ్చాడు. కొన్ని నెలల్లో ధర్మయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ఇక పేదవాడు కాదు, కానీ అతని మనసు మాత్రం మారలేదు. అతను ఇంకా ఇతరులకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు అదే వృద్ధుడు మళ్ళీ అతని ముందుకు వచ్చాడు. ఈసారి అతను సాధారణ మనిషిలా కనిపించలేదు. అతని ముఖంలో ఒక ప్రకాశం ఉంది. అతను చెప్పాడు, నేను సాధారణ వృద్ధుడు కాదు, నేను నీ పరీక్ష కోసం వచ్చిన వాడిని. నువ్వు లోభాన్ని జయించావు, నీ నిజాయితీ నీకు సంపద ఇచ్చింది. ధర్మయ్య ఆశ్చర్యపోయాడు. అతనికి ఒక విషయం అర్థమైంది. మన మంచితనం ఎప్పుడూ వృధా కాదు. ఈ జాతకత మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. మనకు వచ్చిన అవకాశాల్లో మనం స్వభావం బయటపడుతుంది. లోభం తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కానీ ధర్మం జీవితమంతా గౌరవం ఇస్తుంది. మనం చేసే ప్రతి మంచి పని ఒక విత్తనం లాంటిది. అది ఒక రోజు తప్పకుండా ఫలితం వస్తుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక పరిస్థితి వస్తే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? లోభం వైపు వెళ్తారా, లేదా ధర్మం వైపు నిలబడతారా? ఇలాంటి మరిన్ని ముద్దుల జాతక కథలు వినాలంటే ఇంకో తదుపరి భాగం కోసం రెడీగా ఉండండి.